వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ప్రతిపక్ష భారత కూటమి అభ్యర్థి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిపై పోటీకి నిలబెట్టింది. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నేడు జరగనున్న ఈ పోటీ జాతీయ రాజకీయాల తదుపరి రౌండ్కు ముందు రెండు ప్రధాన రాజకీయ కూటమిల మధ్య ప్రత్యక్ష పోరుగా కనిపిస్తోంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంటు హౌస్లో పోలింగ్ జరుగుతోంది. పార్లమెంటు సభ్యులు రహస్య బ్యాలెట్ ద్వారా తమ ఓటు వేస్తారు. సాయంత్రం 6 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతోంది. ఆ తర్వాత ఫలితాలు ప్రకటించబడతాయి. ఇది దేశ కొత్త ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమవుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎలక్టోరల్ కాలేజ్లో 781 మంది ఎంపీలున్నారు. రాజ్యసభ నుండి 238 మంది, లోక్సభ నుండి 542 మంది. ఒక లోక్సభ మరియు 6 రాజ్యసభ సీట్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. మెజారిటీ మార్క్ 391. ఎన్డీఏకి 425 మంది ఎంపీలున్నారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 మంది ఎంపీలు మద్దతు కూడా ఉంది. దానితో దాని సంఖ్య 436కి చేరుకుంది. అదే సమయంలో ప్రతిపక్ష ఐఎన్డీఏ బ్లాక్ 324 మంది ఎంపీలు మద్దతిస్తున్నారు. ఎన్డీఏ గెలుస్తుందని భావిస్తున్నప్పటికీ 2022లో జగదీప్ ధంకర్ మార్గరెట్ అల్వాను 346 ఓట్ల తేడాతో ఓడించినప్పటికంటే కూడా తేడా తక్కువగా ఉంది. ఈసారి తేడా 100-125 ఓట్లు ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులైతే అంచనా వేస్తున్నారు. తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ అయిన సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ బరిలోకి దింపింది. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ హయాంలో కోయంబత్తూరు నుండి 2 సార్లు లోక్సభ ఎంపీగా పనిచేసిన ఆయన రాజ్యసభకు అధ్యక్షం వహించడానికి తగిన అనుభవజ్ఞుడైన, కలంకం లేని నాయకుడిగా అంచనా వేయబడుతున్నారు. ఆయనకు సవాల్ విసురుతున్నది భారత కూటమి నామిని, తెలంగాణకు చెందిన రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి. రాష్ట్ర మద్దతు గల సల్వాజుడుంను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించడం, నల్లధనంపై దర్యాప్తును ఆదేశించడం వంటి మైలురాయి తీర్పులకు పేరుగాంచిన రెడ్డిని సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం యొక్క విజేతగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం ఎంపీలకు వీడియో ద్వారా చేసిన విజ్ఞప్తిలో రెడ్డి పార్టీ విధేయతకు మించి ఓటు వేయాలని కోరారు. ఈ పోటీని భారతదేశ స్ఫూర్తికి ఓటుగా అభివర్ణించారు. ఎవరికి మద్దతిస్తున్నారో ఇందులో తెలుసుకుందాం. అధికార పక్షంలో ఎన్డీఏ 11 మంది ఎంపీలను కలిగి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతును పొందింది. దీంతో దాని సంఖ్యాబలం మరింత బలపడుతోంది. అదనంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మల్వాల్ కూడా ఎన్డీఏ అభ్యర్థికి అనుకూలంగా తన ఓటు వేస్తారని భావించారు. ఇది కూటమికి అదనపు విశ్వాసాన్ని ఇస్తోంది. ఎన్నికలకు దూరంగా ఉండాలన్న ఎంచుకున్న పార్టీలలో భారత రాష్ట్ర సమితి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లయితే ప్రకటించింది. ఈ నిర్ణయం కేంద్రం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రెండింటిపై పార్టీ వ్యతిరేకతను ప్రతిబింబిస్తుందని బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి అన్నారు. తెలంగాణకు చెందిన ఒక కేంద్ర మంత్రి ఎన్డీఏకి బీఆర్ఎస్ మద్దతు అవసరం లేదని బహిరంగంగా చెప్పారని, ఇది పార్టీ దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని బలపరుస్తుందని కూడా ఆయన ఎత్తి చూపారు. బీజేడీ కూడా పోటీ నుండి వైదొలిగింది. పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ మరియు సీనియర్ నాయకులతో సంప్రదించిన తర్వాత 2 జాతీయ కూటముల నుండి సమాన దూరంలో ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ఎంపీ సస్మిత్ పాత్ర వివరించారు. ఒడిశాలోని 4.5 కోట్ల మంది ప్రజల అభివృద్ధిని మరియు సంక్షేమంపై బీజేడీ దృష్టి సారించడం కొనసాగిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఓటింగ్ ఎలా పనిచేస్తుంది? ఈ ఎన్నికల ద్వారా రహస్య బ్యాలెట్ ద్వారా నిర్ణయించబడుతోంది. పార్టీ విప్ వర్తించదు కాబట్టి ఎంపీలు తమ ఇష్టానుసారం ఓటు వేయవచ్చు. అయితే ఓట్లు సాధారణంగా పార్టీ శ్రేణులకు అనుగుణంగా ఉంటాయి. అయితే మునుపటి ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ జరిగింది. బ్యాలెట్ పత్రాలపై 2 అభ్యర్థుల పేర్లు ఉంటాయి. ఎంపీలు తమ ఎంపికను తమకు నచ్చిన అభ్యర్థి పక్కన 1 అని రాసి భారతీయ సంఖ్యలు, రోమన్ సంఖ్యలు లేదా ఏదైనా భారతీయ భాష నుండి వచ్చిన సంఖ్యలను ఉపయోగించి గుర్తించాలి. కానీ పదాలలో కాదు. చెల్లని ఓట్లను వివరించడానికి 2 కూటములు తమ ఎంపీల కోసం మాక్ పోల్స్ మరియు శిక్షణ సెషన్స్లను నిర్వహిస్తారు. ఉపాధ్యక్ష పదవికి జగదీష్ ధంకర్ ఊహించని విధంగా రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. రేపటి ఎన్నికల్లో విజేత భారతదేశ 14వ ఉపరాష్ట్రపతి అవుతారు
మరియు రాజ్యసభ చైర్పర్సన్ గా అధ్యక్షత వహిస్తారు. ఎన్డీఏ విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ గైర్హాజరు మరియు క్రాస్ ఓటింగ్ ఆధిక్యాన్ని తగ్గించవచ్చు. దీని వలన ఫలితం గత ఎన్నికల కంటే తక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.